హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారండి అందరూ? ఈరోజు మనం ఇడ్లీ నూకతో అట్టు ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలో చూద్దాం. ఈ విధంగా మినప్పిండిని ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పిండిని నానబెట్టి తీసుకుని మనం బాగా రుబ్బిన తర్వాత వచ్చిన మినప్పిండితో తయారు చేసిన పిండి అనమాట అండి. దాంట్లో మనం ఇడ్లీ నూక తీసుకుంటాం. ఒక గ్లాసుడు మినప్పప్పు రుబ్బి ఈ విధంగా వచ్చిన మినప్పిండికి మనం ఇడ్లీ నూక 2 గ్లాసులు నానబెట్టండి. ఈ విధంగా ఇందులో కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా వేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా మినప్పిండిలో ఇడ్లీ నూకని వేసి బాగా కలిగి పెట్టాలండి. కలిగి పెట్టిన తర్వాత మనం దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం అట్టు వేయడం చూపిస్తానండి. దాంతో దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఇడ్లీ రవ్వ వాడటం జరిగిందండి. తగినంత ఆయిల్ వేసుకుని ఈ విధంగా రావాలంటే మనం ఈ విధంగా మరి అట్టుని వేయడం జరుగుతుంది. ఈ విధంగా మంట పెట్టుకుని మనం ఈ విధంగా వేయాలండి. ఈ విధంగా మరి వేసుకోవడం వల్ల మన ఇంట్లోనే టిఫిన్ ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల బయట కొంటే మరి ఒక దోశ లేకపోతే 2 ఇడ్లీలకి 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటారండి. మనం ఈ విధంగా రుబ్బించుకుని లేకపోతే రుబ్బిన పిండిలో ఈ విధంగా ఇడ్లీ నూక తెచ్చుకుని వేసుకుంటే మనకి టిఫిన్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంట్లో మరి పొదుపు చేసినట్టు కూడా ఉంటుందండి. ప్రతి వస్తువులోనూ మనం ఈ విధంగా పొదుపు చేయడం నేర్చుకోవడం వల్ల మన జీవితంలో మరి ఎంతో కొంత అభివృద్ధి అనేది ఉంటుందండి. ఈ విధంగా మరి ఇవి అట్టు వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కాలిన తర్వాత తిరగ వేసుకోవాలండి. ఇది ఇడ్లీ నూకతో తయారు చేసిన మినపట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. మెత్తగా పట్టుకున్నప్పుడు కూడా మెత్తగా ఉంటుంది. తినటానికి కూడా పెద్దవారు కూడా తినగలరు. ఇప్పుడు దీంట్లోనికి మనం పచ్చడి ఈ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈ విధంగా వేరుశనగలండి వేపి దాంట్లో మనం గుల్లపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, గార్లిక్, జీలకర్ర వేసి బాగా వేపుకుని కొద్ది సాల్ట్ వేసి మిక్స్ కొట్టుకోవడం అండి. ఈ విధంగా తయారైన తర్వాత మనకి చట్నీ తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం టిఫిన్ని తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చట్నీ తయారవడం జరిగిందండి. ఈ విధంగా చట్నీని మనం వేరుశనగగుళ్ళు, శనగపప్పుతో తయారు చేసిన చట్నీని మనం వేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్.